దేశాన్ని రక్షించే జవాను, సమాజాన్ని రక్షించే పోలీసు మినహా ఎవరి దగ్గర తుపాకీ ఉన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపేక్షించబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు 4 నెలలే సమయం ఉందన్న సంజయ్ తుపాకీ చేత పట్టుకుని చర్చలు కావాలంటే కుదరదని స్పష్టం చేశారు. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి పేద పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ నమ్ముకుని ఏమి సాధించలేరన్న సంజయ్ జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసులను చంపి, మా కార్యకర్తలను చంపి, మా కార్యకర్తలను దేనికోసం చంపినంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సామాజిక జర్మని చంపాడు. ఇది కరెక్ట్గా చెప్పండి. తుపాకీ గుట్టం పట్టుకునే నక్సలైట్స్, మావోయిస్ట్ భావజనులు చెప్పాలి. జాతీయ జెండా, భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు నల్ల జెండా ఎగిరేసినట్టు భారతీయుడైతాడా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలి. మరి మీది ఏం సిద్ధాంతం? మీది ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? మరి పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజల ప్రాణాలు తీసారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3సారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసులను చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి